నమస్తే పీపుల్, ఈ వీడియో వచ్చేసి భోగి డే ముందు వీడియో. అన్న అయితే 13th అయితే వచ్చాడు. వచ్చాక ఏం తింటారు అంటే మేమైతే ఇవి అడిగాము, ఎందుకంటే తిని ఇయరే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే భోగి డే మార్నింగ్ లేవగానే ఇట్లా ముగ్గు అయితే సింపుల్ గా వేసేసాను. పెద్దగా వేయాలి అంటే ఎక్కువ ప్లేస్ ఉండదు, ఉన్నా కానీ అందరూ అక్కడనే వెళ్తూ ఉంటారు కదా, ఖరాబ్ చేస్తారు అని చిన్నగా సింపుల్ గా వేసేసాను. రెడీ అయితే మేము లేచేసరికి ఇట్లా బంతి పూలతో గుమ్మాన్ని రెడీ చేసేసారు. నేనైతే అక్కడికి వెళ్ళాక చాలా లేట్ గానే లేచాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేవాలి, నిద్ర ఉండదు. అక్కడికి వెళ్ళాకైనా రెస్ట్ తీసుకోవాలి కదా, అందుకే. ఇక భోగి డే డ్రెస్సెస్ అన్ని ఆల్రెడీ రెడీగా పెట్టాను కదా. మిల్కీకి ఫస్ట్ బాత్ చేపించేసి రెడీ చేసేసాను. నేను కూడా బాత్ చేసి వచ్చాను. ఇక్కడైతే మా చెల్లి అయితే పూజ చేసేసింది. సీకి అయితే విల్సీ లేచాక మమ్మీ అయితే చేపించారు. విల్సీని అయితే పిక్స్ అయితే తీయలేదు, ఎందుకంటే అంత కోఆపరేట్ చేయలేదు. నేను రెడీ చేయలేదు అని పిక్స్ తీయలేదు. అయితే మన ఇద్దరు క్యూటీస్ ఉన్నారు కదా, వాళ్ళకి భోగి పళ్ళు పోయడానికి మమ్మీ అయితే రెడీ చేస్తున్నారు. డాడీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ అయినా రాలేదు. ఇంకా నెక్స్ట్ డే ఉంటారు కదా అని నెక్స్ట్ డే వేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ చూసారా విల్సీ బేబీ, ఇట్లానే సేమ్ నా ఇయర్ రింగ్స్ తో వాళ్ళ అక్క కూడా అట్లానే ఆడుకునేది. ఇప్పుడు విల్సీ బేబీ కూడా అదే చేస్తుంది. భోగి డే డ్రెస్సెస్ అయితే నేనే స్టిచ్ చేశాను విల్సీకి, మిల్కీకి. ఇక్కడ నేను వేసుకునేది అయితే శారీతో అయితే క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. స్కర్ట్ అయితే డాడీతో స్టిచ్ చేపించాను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు కదా, వాళ్ళకి స్టిచ్ చేయడమే ఇంకా అదే సరిపోయింది. ఇక్కడ అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అరిసెలు చేసేటప్పుడు విల్సీ ఎంత సతాయించిందో, మిల్కీ విల్సీ ఎట్లా చేశారో నెక్స్ట్ వీడియో వస్తుంది, చూసేయండి. ఇలా అయితే ఫాలో చేసేయండి, అట్లనే లైక్ చేసేయండి.